ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఒకవేళ పాలు రాకపోతే దానికి ఏమైనా పోషకాహార లోపం అంటారా? అంటే చాలామంది టాబ్లెట్స్ వాడుతుంటారు. లాక్టోర్ పౌడర్స్ అని ఇలాంటి సప్లిమెంట్స్ అన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా సార్. దీనికి కారణం ఏంటంటే పాలు రాకపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? పాలు రాకపోవడానికి ప్రధాన కారణం నేను ఇంతకుముందు చెప్పినట్టు బేబీ అండ్ మదర్ సెపరేషన్. సో యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ బేబీని మదర్ని దగ్గర తీసుకురావాలి. మనకి చాలా చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. ఇన్క్యుబేటర్లో ఉన్నప్పుడు తల్లి పాలు తాగకూడదు అని. కోల్డ్ అలాంటిది అంటే అమ్మో బేబీ ఇన్క్యుబేటర్లో ఉన్నారు, అక్కడే ఉండాలి, బయటికి వచ్చి తల్లిపాలు తాగకూడదు, అదేం లేదు. తల్లిపాలు తాగడానికి తల్లి ఛాతీ మీద బిడ్డను పెట్టి బిడ్డను ర్యాప్ చేసి పెడితే తల్లికి బోల్డ్ పాలు పడతాయి. బిడ్డకు కూడా ఇన్క్యుబేటర్ కన్నా వెచ్చగా ఇక్కడే ఉంటుంది. సో తల్లికి పాలు వస్తాయి, బిడ్డకి ఆహారం లభిస్తుంది, వామ్త్ వస్తుంది. ఇన్క్యుబేటర్ కన్నా ఇది మంచిది. సో ఇది చిన్నప్పుడు పూర్వం మన ఇళ్లలో చేసేవాళ్ళం. ఇది రాను రాను ఇవన్నీ పోయినాయి. మీరు ఇంతకుముందు చూసినట్లయితే మన డెలివరీ అయ్యే రూమ్లు చాలా వెచ్చగా ఉండేవి. ఎందుకు వెచ్చగా పెట్టేవాళ్ళు? ఇప్పుడు హాస్పిటల్లో ఏసీ పెట్టామనుకోండి, ఏసీ టెంపరేచర్ బిడ్డకి పడదు. ఎందుకు పడదు? బిడ్డ బేబీ తల్లి యొక్క గర్భంలో ఉంది, టెంపరేచర్ 36 డిగ్రీలు. అంత వెచ్చగా ఉండాలి బేబీకి. మనకి చెమటలు పట్టే టెంపరేచర్ బేబీకి ఆనందంగా ఉంటుంది. సో పూర్వం బిడ్డని ఆ వేడిగా ఉండే రూమ్లో తల్లి దగ్గర పెట్టేవాళ్ళు, లోపల చక్కగా వెచ్చగా ఉండేది. బేబీ మదర్ పక్క నుండి బోల్డ్ పాలు పడతాయి. సో ఫస్ట్ థింగ్ ఇద్దరిని అటాచ్ చేయాలి. ఈవెన్ బైపాప్ సిపాప్ ట్యూబ్స్ మీద ఉన్నప్పుడు కూడా తల్లిపాలు శుభ్రంగా పట్టవచ్చు. అటాచ్ చేయలేము, దగ్గర తీసుకురాలేము, అప్పుడు తల్లి ఏం చేయాలి? తను చేత్తో తనే పిండుకొని మాన్యువల్గా, లేదా బ్రెస్ట్ పంప్, ఈ రోజుల్లో పంప్స్ వచ్చాయి, ఎలక్ట్రికల్ పంప్స్, వ్యాక్యూమ్ ద్వారా నొప్పి లేకుండా హాయిగా వచ్చేస్తాయి. అలాంటి ద్వారా అయినా పంప్స్లోంచి మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి, ఆ ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ స్పూన్ ద్వారా కానీ, పల్లడా ద్వారా కానీ, లేదా ట్యూబ్లో పోసి కానీ బిడ్డకు పట్టాలి. అంతేకాని ఫార్ములా ఫీడు, ఇతర బఫెలో మిల్క్, లేకపోతే ఇంకేదో మిల్క్, ఇవన్నీ ఇవ్వకూడదు. ఇప్పుడున్న సమస్య అదే సార్. ఇప్పుడు పాలు రావట్లేదు అంటే బిడ్డ ఏడుస్తుంది అనగానే నర్సులు కూడా రాసిచ్చేస్తున్నారు, ఫార్ములా పౌడర్ తీసుకొచ్చేయండి అని చెప్పి. నేను చాలా మందిని చూశాను. సో వన్స్ వాళ్ళకి పాల డబ్బా అలవాటు అయింది అంటే తల్లిపాలు మళ్ళీ ముట్టుకోరు. అది అలవాటైన వాళ్ళు ఇది తీసుకోరు కదా. కరెక్ట్గా చెప్పారు. అవును, యాక్చువల్గా మీరు చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఏంటి అంటే ఇప్పుడు మనకి యూజువల్గా మనుషులు మనం అందరం చూసుకోండి, మనకి ఏదైనా అలవాటు అయిందనుకోండి, ఆ అలవాటు సులువుగా పోదు, ఈజీగా పోదు. దాన్ని ఏమంటారంటే బ్రెయిన్లో హార్డ్ వైరింగ్ అంటారు. వీఆర్ హార్డ్ వైర్డ్ ఫర్ సమ్ థింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్వీట్లు తినడం అలవాటు అయిపోయింది, ఇంక మీరు స్వీట్లు తింటూనే ఉంటారు, అది వదలలేరు. ఇంకేదో అలవాటు అయింది, అది వదలలేరు. అది ఎడిక్షన్, బికాజ్ యూ గెట్ హార్డ్ వైర్డ్. ఎందుకంటే సాటిస్ఫాక్షన్ వస్తుంది. బేబీకి కూడా పౌడర్ మిల్క్ అలవాటు అవుతే తల్లిపాలు తాగదు బిడ్డ. ఎందుకు? ఫార్ములా మిల్క్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల బేబీ బ్రెయిన్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ సెకండ్ థింగ్, బిడ్డ బాగా కష్టపడితే కానీ తల్లిపాలు రావు. చాలా కష్టపడాలి, చీకాలి, ల్యాచ్ అవ్వాలి, కష్టపడి ఇవన్నీ మజిల్స్ యూజ్ చేస్తే అప్పుడు పాలు వస్తాయి. కానీ బాటిల్ మిల్క్ ఎలాగా? బాటిల్లో పాలు పోసి ఇలా పెట్టేస్తే ఇప్పుడు డైరెక్ట్ హోల్స్ ఉన్నాయి, అలా దిగిపోతుంది గ్రావిటీతోని. సో బేబీ చప్పరించిన కూడా అక్కర్లా, ఇలా ఉంటే చాలు, మిల్క్ లోపలికి వెళ్ళిపోతుంది. అది నోట్లో పెడితే దాని పని అదే చేసుకుంటుంది. వీళ్ళకి వద్దు అనుకున్నా కూడా అవి పక్కన వేస్ట్ పోతుంది. దానివల్ల ఏముంటుంది? బేబీ ఫ్యాట్ అయిపోతుంది అండ్ బ్రెయిన్లో హై షుగర్ లెవెల్స్ అలవాటు అవుతాయి. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ డేంజరస్ ట్రెండ్. అందుకోసం ఒక్కసారి బాటిల్ మిల్క్, ఫార్ములా మిల్క్ అలవాటు అవుతే తల్లి పాలు బేబీ తాగదు. అందుకోసం ఎంత వీలుంటే అంత 99% తల్లిపాలే ఫోకస్ పెట్టాలి. తల్లి పొరపాటున బయట వర్కింగ్కి వెళ్తున్నారు, ఇంకెక్కడికైనా వెళ్తున్నారు, చక్కగా ఎక్స్ప్రెస్ చేసి బాటిల్లో పెట్టి, బాటిల్ కన్నా చెంచాతోనో పలడాతోనో పట్టిస్తే మంచిది.
ఎందుకు అని అంటే అసలు బాటిల్ మిల్క్ అన్నది చాలా డేంజరస్ అండి. ఫస్ట్ పళ్ళల్లో గ్యాప్స్ వచ్చేస్తాయి, పళ్ళు క్యావిటీస్ వచ్చేస్తాయి బాటిల్ మిల్క్ తాగితే. రెండోది అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఈ మజిల్స్ గట్టిపడవు. గట్టి పడకపోవడం, ఎక్సర్సైజ్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, ఫ్యూచర్లో వీళ్ళకి గురకెక్కువ రావటం, యాప్నియా, స్లీప్ యాప్నియా, ఆక్సిజన్ బ్రెయిన్కి సరిగ్గా అందకపోవటం, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం ఊహించలేనివి. అసలు తల్లిపాలు తల్లి దగ్గర తాగటం అన్నది అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఇంకా అందులో అసలు ఒకటో రెండో ఆలోచనలు కూడా అవసరం లేదు. రెండోది, ఈ ఫార్ములా ఫీడ్లో మీరు చూసినట్లయితే విపరీతమైన షుగర్ కంటెంట్ ఉంటుంది. కొంత ఫ్యాట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, అన్నీ ఆర్టిఫిషియలీ. కానీ పోషకాలు, ఇమ్యునోగ్లోబులిన్స్, యాంటీబాడీస్ అంటారు, అవి లేవు. గ్రోత్ హార్మోన్స్ లేవు, గ్రోత్ ఫ్యాక్టర్స్ లేవు. అసలు జీవ కణాలు ఏవైతే మన బాడీకి అవసరమో జీవ కణాలు ఒక్కటి కూడా ఉండవు. ఆ జీవ కణాలు, గ్రోత్ హార్మోన్స్, గ్రోత్ ఫ్యాక్టర్స్, యాంటీబాడీస్ ఇవన్నీ కూడా తల్లిపాలలోనే ఉంటాయి. తల్లిపాలలో ఇంకొక విశేషత కూడా ఏంటుంది అని అంటే, ఎస్పెషలీ హెచ్ఎంఓ, హ్యూమన్ మిల్క్ ఒలైగోసాకరైడ్ అనే ఒక మాలిక్యూల్ ఉంటుందండి. ఎంత విచిత్రమైన చూడండి, అంటే భగవంతుడు నేచర్ ఎంత బాగా ప్రొవైడ్ చేశారో. ఈ హ్యూమన్ మిల్క్ ఒలైగోసాకరైడ్ అన్నది వెళ్ళి నవజాత శిశువు యొక్క బిడ్డ పొట్టలో వెళ్ళి అటాచ్ అవుతుంది. ఎక్కడెక్కడైతే ఇది అటాచ్ అవుతుందో అక్కడక్కడ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా అటాచ్ అవ్వవు, డేంజరస్ బ్యాక్టీరియా అటాచ్ అవ్వవు. దానివల్ల ఇన్ఫెక్షన్ రాదు, బిడ్డ డయేరియా, డీసెంట్రీలు ఇలాంటివి రావు. దీనివల్ల బిడ్డ యొక్క ఎస్పెషల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిమెచ్యూర్ బేబీస్ యొక్క లైఫ్ ఖచ్చితంగా పెరుగుతుంది. అండ్ ఎలాంటి డేంజరస్ డిసీజ్, ఎన్ఈసి అంటారు, నెక్రోటైజింగ్ ఎంట్రోకోలైటిస్, ఎక్కువ మేము నిక్కులో చూస్తుంటాం ఎన్ఐసియూల్లో, అలాంటివి పొరపాటు కూడా బిడ్డకి అటాక్ అవ్వకుండా తల్లిపాలు ప్రొటెక్ట్ చేస్తుంది. ఇలాంటి ప్రొటెక్షన్ కావాల్సిన మాలిక్యూల్స్ అన్నీ కూడా తల్లిపాలలో ఉన్నాయి, ఫార్ములా ఫీడ్లో మాత్రం లేవు.